ఒక కవిని అతని భార్య మురిపెంగా అడిగిందిలా, ఏమండి, మీరెప్పుడు అమ్మ గురించే రాస్తారా? భార్య గురించి కవితలు రాయరా అని. అంతే, అతని కలం పరుగులు తీసింది ఇలా. ఎవరవో నీవు, చందమామంత అందం లేదు, కలువభామంత సుకుమారం లేదు, సరస్వతీదేవంత చదువు లేదు, కనక మహాలక్ష్మంత ధనము లేదు, పార్వతీదేవంత శౌర్యము లేదు, కానీ కనుల నిండా వెన్నెల, మనసు నిండా కరుణ, మాటల్లో తేనెలా కమ్మదనం, ఆకలైతే కడుపు నింపే అమ్మదనం, ప్రేమలో నాలో ఆగ్యమయ్యే కనకాంబరం, ఆకాశమంత నీకు, నా బతుకంతా నీవైన నీకు, రెండక్షరాల భార్యపదం చాలునా? గృహస్థాశ్రమ ధర్మాలు నీతోనే, వానప్రస్థాశ్రమ ధర్మం నీతోనే, ధర్మేనా అర్థేనా కామేనా నాతిచరామి నీతోనే. మా అమ్మ నాతో చెప్పిన మాట, ఆ చెయ్యి పట్టుకోరా అని. మీ అమ్మ నీతో చెప్పిన మాట, ఆ చెయ్యి విడవకమ్మా అని. అలా నా దీపం అయ్యావు, నా ఇంటి మణిదీపం అయ్యావు. పాలేవో నీరేవో తెలియనంతగా కలిశాం. వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం. నాలో నీవు, నీలో నేను. అమరమైన ఈ అద్వైతంలో వేల కొద్దీ తీయని గుర్తులే. ఎగిరే సీతాకోక చిలకల్లా, కమ్మని కవితలా, మధుర గీతంలా, మధుమాసంలా. అరక్షణంలో ఆవిరైపోయే కోపతాపాలు, మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు. అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు. గొప్ప బహుమతులు వద్దన్నావు, ప్రేమతో ఇచ్చే చిన్న జ్ఞాపకాలు చాలన్నావు. భూమాత పిలిచే వరకు కష్టమైనా సుఖమైనా నీతోనే. రుణం ఉండి కలిశామో, రుణం తీర్చుకోవడానికి కలిశామో తెలీదు, కానీ నీవొక అద్భుతానివి, నేను ఒక నిమిత్తమాత్రుణ్ణి. ప్రతి ఇంటిలో, ప్రతి భర్తలో ఆకాశమంత ప్రేమైన నీకు రెండక్షరాల భార్య అనే పదం సరిపోతుందా? చదివేవారు, వినేవారు ఈమెకి ఒక పేరు సూచించండి, అమ్మలాగా, తీయగా ఉండేలాగా. మరిన్ని కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.